ఐపీఎల్ 2026 సీజన్ పాయింట్స్ టేబుల్ టాప్ ప్లేస్ విషయంలో మ్యూజికల్ చైర్స్ గేమ్ను చూస్తున్నట్లుగా ఉంది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే 2 టీంలు ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు మరో 2 జట్లు అదే బాటలో సాగుతున్నాయి. ఇక మిగిలిన 6ట్లో ఏ టీంకు నాకౌట్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి, ఏం చేస్తే అవి ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయో ఉలుక్కేద్దాం. మొత్తం 10 జట్లు ఐపీఎల్ 19th ఎడిషన్ లీగ్ స్టేజ్ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే 57 మ్యాచ్లు అయిపోయాయి. ఇక మిగిలినవి కేవలం 12 లీగ్ మ్యాచ్లే. ఇవే ప్లే ఆఫ్స్లో ఉండే టాప్ 4 జట్లను డిసైడ్ చేసేవి. నాకౌట్కు చేరుకుందామనుకునే టీంలకు గండిపడేది ఇక్కడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తొలి 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ రేస్లో మేమున్నామంటూ ముందుకొస్తున్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ సాంకేతికంగా మాత్రమే బరిలో ఉన్నాయి. ముంబై, లక్నో సూపర్ జైంట్స్ ఎప్పుడో దుకాణం సర్దేశాయి. ఇప్పటి వరకు బెంగళూరు 12 మ్యాచ్ల్లో 8 విజయాలు, 4 ఓటములతో 16 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్స్ టేబుల్లో టాప్గా ఉంది. ఈ జట్టుకు నాకౌట్ బెర్త్ దాదాపు ఖరారైనట్లే. మిగిలిన 2ట్లో 1 గెలిచినా ప్లే ఆఫ్స్ ఫిక్స్ అయిపోతుంది. 2 గెలిస్తే టాప్ 2లో స్థానం ఖరారవుతుంది. వీరికి మిగిలిన మ్యాచ్లు చూస్తే పంజాబ్తో మే 15న, సన్ రైజర్స్తో మే 22న తలపడనుంది. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే ఆర్సీబీ పరిస్థితే ఉంది. నెట్ రన్ రేట్లో బెంగళూరు కంటే గుజరాత్కు తక్కువగా ఉంది. జీటీ కూడా 12లో 8 మ్యాచ్ల్లో గెలిచి మరో 4 ఓడింది. తదుపరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే టాప్ 2లో ఉండటం ఖాయం. ఒక్క దాంట్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు. వీరు కోల్కతాతో మే 16న, సిఎస్కేతో మే 21న ఢీకొట్టనున్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గత మ్యాచ్లో ఓడిపోవడంతో 3వ స్థానానికి పడిపోయింది. 12 మ్యాచ్ల్లో 7 గెలిచి మరో 5 ఓడింది. మిగిలిన 2 గెలిస్తే ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్లోనే విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. వీళ్ళు సిఎస్కేతో మే 18న, ఆర్సీబీతో మే 22న తలపడనున్నారు. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడి టాప్ నుంచి కిందకు పడిపోయింది. 11 మ్యాచ్ల్లో 6 గెలిచింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 3 గెలిస్తే ఎలాంటి సమస్య లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఒకవేళ 1 తగ్గినా కాస్త ఇబ్బందుల్లో పడినట్లే. వీళ్ళు ముంబైతో మే 14న, ఆర్సీబీతో మే 15న, ఎల్ఎస్జీతో మే 23న ఆడనున్నారు. సిఎస్కే, రాజస్థాన్ ప్రస్తుతం 5-6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క దాంట్లో ఓడినా కష్టాలు తప్పవు. సిఎస్కే కంటే రాజస్థాన్కు నెట్ రన్ రేట్ కాస్త తక్కువగా ఉంది. ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 6 విజయాలు నమోదు చేసిన సిఎస్కే, ఆర్ఆర్ 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఎల్ఎస్జీతో మే 15న, సన్ రైజర్స్తో మే 18న, జీటీతో మే 21న, సిఎస్కే డీసీతో మే 15న, ఎల్ఎస్జీతో మే 19న, ముంబైతో మే 24న రాజస్థాన్లో తలపడనుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ని చూస్తే ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా కష్టమేలా అనిపిస్తున్నాయి. ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడిన డీసీ 5 విజయాలను మాత్రమే నమోదు చేసింది. మిగిలిన 2ట్లో గెలిచిన నాకౌట్కు చేరుకుంటుందనే భరోసా లేదు. ఇక నెట్ రన్ రేట్ కూడా బాగోలేదు. ఆర్ఆర్తో మే 15న, కేకేఆర్తో మే 24న ఢీకొట్టనుంది. కేకేఆర్ విషయానికి వస్తే ఇది కూడా ఢిల్లీలా సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్స్ రేస్లో ఉంది. అయితే ఆ జట్టు కంటే 1 మ్యాచ్ తక్కువ ఆడింది. ప్రస్తుతం కోల్కతా 11 మ్యాచ్ల్లో 4 విజయాలు, 6 ఓటములు, 1 మ్యాచ్ రద్దుతో 9 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 3ట్లో గెలిచినా ఇతర జట్ల సమీకరణలపై ఆధారపడాల్సిందే. ఇక 1 ఓడినా ఇంటి ముఖం పట్టినట్లే. జీటీతో మే 16న, ముంబైతో మే 20న, డీసీతో మే 24న తలపడనుంది.